హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ సమీపంలోని నాగమయ్య కుంట దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ భారీ వాహనం బైక్ ను ఢీకొట్టడంతో స్పాట్లోనే ఒకరు చనిపోయారు. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ హాస్పిటల్ కు తరలించారు. ఢీకొన్న వాహనం ఫైర్ ఇంజిన్ గా పోలీసులు అనుమానిస్తున్నారు. సీసీ కెమెరాల్ని పరిశీలిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి పాపన్న అందిస్తారు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అర్ధరాత్రి జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మరణించినట్టు కూడా సమాచారం అందుతుంది. ప్రస్తుతం మనం ఈ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి సంబంధించి పరిధికి సంబంధించి ఏదైతే స్టీల్ బ్రిడ్జ్ ఉందో ఇది ఆర్టీసీ క్రాస్ రోడ్ నుండి ఇటు విద్యానగర్కి వెళ్ళే స్టీల్ బ్రిడ్జ్ దగ్గర ఉన్న సిగ్నల్ ఆజాద్బాద్ సిగ్నల్ దగ్గర ఉన్నాము. అంటే ఈ సిగ్నల్ నుంచి ఇటు స్ట్రేట్ వెళ్ళినట్టయితే రామ్నగర్ వస్తుంది. మనం ఎగ్జాక్ట్గా ఎక్కడైతే యాక్సిడెంట్ జరిగిందో యాక్సిడెంట్ జరిగిన స్పాట్లోనే ఉన్నాము. మనకి ఇక్కడ స్పాట్లో కూడా రక్తపు మడుగులు దాంతోపాటు ఆ వెహికల్కి సంబంధించిన ఇండికేటర్కి సంబంధించిన గాజు ముక్కలు కూడా కనిపిస్తున్నాయి. అయితే ఈ యాక్సిడెంట్కి సంబంధించి ఒక భారీ వాహనానికైతే ద్విచక్ర వాహనం రెండు కూడా ఢీకొనడంతో ఈ యాక్సిడెంట్ జరిగినట్టు కూడా కనిపిస్తుంది. మనం ఇక్కడ విజువల్స్లో కూడా చూద్దాం. ఇక్కడ భారీ వాహనం ఇప్పటి వరకు ఏందంటూ కన్ఫర్మ్ కాలేదు, కానీ ఫైర్ ఇంజన్ అయి ఉంటుందంటూ కూడా ఇక్కడ స్థానికులు అప్పుడు స్పాట్లో ఉన్నవారు చెప్తున్నారు. ఏవైతే ఇవి మచ్చలు ఉన్నాయో ఇవన్నీ కూడా ఆ భారీ వాహనం వేసిన బ్రేక్గా కూడా కనిపిస్తుంది. అంటే ఇక్కడ ఈ యాక్సిడెంట్ గల కారణం అయితే మెయిన్గా షార్ప్ కర్వ్ ఉంది. అంటే ఆర్టీసీ క్రాస్ రోడ్ నుండి అటు విద్యానగర్కి వెళ్తారు, లెఫ్ట్ తీసుకుంటే అంటే సిగ్నల్ దగ్గర లెఫ్ట్ తీసుకుంటే రామ్నగర్ ఉంటుంది. ఇక్కడ ఉన్న గోడ ఉండడంతో ఇక్కడికి ఏదైతే వెళ్తుందో మనకి ఏది కనిపించకుండా ఉంటుంది. ఎందుకంటే షార్ప్ కర్వ్ ఉండటంతో ఈ యాక్సిడెంట్ జరిగినట్టు కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ ఫైర్ ఇంజన్ అని అనుమానిస్తున్నారు. అంటే ఇక్కడ స్థానికులు అది హిట్ అండ్ రన్ కిందకి వచ్చినట్టు కూడా కనిపిస్తుంది. అంటే యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఇక్కడ భారీ వాహనం అయితే నిలవలేదు కాబట్టి అదే సమయంలో ఇక్కడ నుంచి వెళ్ళింది అయితే ఫైర్ ఇంజనే కాబట్టి ఫైర్ ఇంజనే ఇక్కడ ఈ ద్విచక్ర వాహనాన్ని గుద్దినట్టు కూడా వాళ్ళు చెప్తున్నారు. ఈ ద్విచక్ర వాహనం మీద ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. ఒక అబ్బాయి, ఇద్దరు మహిళలు ఉన్నారు. ఎవరైతే ఇక్కడ చనిపోయారో అంటే స్పాట్లో చనిపోయిన వ్యక్తి మాత్రం ఒక మహిళ, తను కూడా బాలికగా కూడా గుర్తించినట్టు ఈ స్థానికులు చెప్తున్నారు. ఈ మృతురాలు అయితే ఇక్కడ సికింద్రాబాద్ డివిజన్కి సంబంధించి ఒక వ్యక్తి అన్నట్టు కూడా చెప్తున్నారు. పూర్తి వివరాలకు సంబంధించి చిక్కడపల్లి పోలీసులు వచ్చి కేసు నమోదు చేశారు. ఇప్పుడు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. వీడియో జర్నలిస్ట్ పవన్తో ముగులా పాపన్న, బిగ్ టీవీ.